అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మనకి దగ్గరలో వసంత పంచమి రాబోతుంది కదా. ఈ వసంత పంచమి పూజ ప్రతి ఇంట్లో తప్పనిసరిగా చేసుకుని తీరాలి అండి. ఎందుకంటే సరస్వతి కటాక్షం లేనిదే మనం జీవితంలో ఏది సాధించలేము. సో అందుకని ఈ వసంత పంచమి నాడు సరస్వతీ దేవిని ఏ విధంగా పూజించాలి, నైవేద్యంగా ఏమి సమర్పించాలి, పిల్లల చేత వసంత పంచమి నాడు పూజ ఎలా చేయించాలి, ఇవన్నీ కూడా నేను ఇవాళ ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏవైతే కొత్త వీడియోస్ పెడతానో వాటి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా వీడియోస్ అన్నీ చూడొచ్చు. ముందుగా వసంత పంచమి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందామండి. श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुंड ఈ పూజా మందిరంలోనే చేసుకోవచ్చండి. లేదనుకుంటే ఇలా ఒక సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని దానిపైన సరస్వతి అమ్మవారి ఫోటోని ఉంచి కూడా పూజ చేసుకోవచ్చు. ఇలా చేయడం వలన పిల్లలు పూజ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. పిల్లల చేత ఎవరైతే చేయించాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి. ఒక పీట పైన వైట్ కలర్ క్లాత్, తెల్లని వస్త్రాన్ని పరిచి దానిపైన సరస్వతీదేవి ఫోటో ఉంచండి. లేదు అనుకుంటే లక్ష్మీ, సరస్వతి, గణేష్ ముగ్గురు కలిసి ఉన్న ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని పెట్టండి. పీటని పెట్టేటప్పుడు తప్పనిసరిగా కింద బియ్యపిండితో ముగ్గు వేసి దానిపైన పీటని ఉంచండి. ఇక్కడ ఫోటోలో సపరేట్గా గణపతి ఉన్న నేను విడిగా ఒక చిన్న వినాయకుడి విగ్రహం పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఫోటోలో ఉన్న గణపతి పైన ఉన్నారు కాబట్టి పూజ చేయడం కుదరదు. సో నా దగ్గర ఉన్న వినాయకుడి విగ్రహం నేను పెట్టుకున్నాను. ఒకవేళ మీ దగ్గర విగ్రహం లేకపోతే చిన్న పసుపుతో చేసిన గణపతినైనా సరే పూజలో ఉంచండి. నా దగ్గర ఉన్న సరస్వతీదేవి విగ్రహాన్ని కూడా నేను పూజలో పెట్టుకుంటున్నానండి. ఒకవేళ మీ ఇంట్లో సరస్వతీదేవి ఫోటో కానీ విగ్రహం కానీ ఏమీ లేదు అనుకుంటే మీ దగ్గర ఉన్న అమ్మవారి ఫోటో ఏదైనా సరే వెనుక పీట పైన పెట్టుకోండి. అంటే లక్ష్మీదేవి కానీ దుర్గాదేవి కానీ ఎవరినైనా పెట్టుకొని పసుపుతో గౌరీదేవిని చేసి ప్లేట్లో ఉంచి ఆ పసుపు ముద్దలోకి సరస్వతీదేవిని ఆవాహన చేసుకొని అప్పుడు పూజ చేసుకోండి. మామూలుగా పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకుంటాం కదా. అమ్మవారికి 2 పక్కల పసుపు కుంకుమ పెట్టుకున్నాను. అలాగే దీపారాధనకి 2 కుందులు పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ చిన్న పీటని సరస్వతి అమ్మవారి దగ్గర ఉంచుతున్నానండి. ఎందుకంటే అమ్మవారికి నేను షోడశోపచారాలతో పూజ చేస్తూ అభిషేకం చేద్దామని కింద ఇలా హైట్లో పీట పెట్టుకున్నాను. ఈ మాఘమాసంలో వచ్చే శుక్ల పంచమిని వసంత పంచమి అంటారండి. ఇది చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు చదువుల తల్లి అయిన సరస్వతీదేవి పుట్టినరోజు. ఈ వసంత పంచమి అనేది చదువుకునే విద్యార్థులకి మాత్రమే కాదండి, ప్రతి ఒక్కళ్ళు జరుపుకోవాలి. అందరికీ విశేషమైన రోజు. ఎందుకంటే చాలామందికి మాట్లాడడం తెలియక ఏది పడితే అది మాట్లాడడం వల్ల ఎదుటి వ్యక్తులు బాధపడటం కానీ, లేదా నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడడానికి భయపడడం కానీ, సో ఇవన్నీ కూడా సరస్వతి కటాక్షం లేకపోవడం వలన జరుగుతుందండి. అదే ఆ తల్లి యొక్క కటాక్షం మన పైన ఉంటే ఎంతమందిలో ఉన్న ధైర్యంగా తెలివిగా మాట్లాడగలిగే వాళ్ళు ఎప్పటికైనా సరే ఎంతమందిలో ఉన్నా గుర్తింపబడతారు. సో సరస్వతీదేవి కటాక్షం కోసం తప్పనిసరిగా వసంత పంచమి నాడు అందరూ కూడా పూజ చేసుకోండి. చాలామంది చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయడానికి ఈ వసంత పంచమి గడియల కోసమే ఎదురు చూస్తారండి. ఎందుకంటే ఈ వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేస్తే విద్యాభివృద్ధి జరిగి పిల్లలు బాగా చదువుతారని నమ్మకం అండి. అంతేకాదు కొంతమందికి వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేసుకోవడం కుదరకపోతే దేవీ నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం రోజు కూడా చేయిస్తారండి. ఈ మూలా నక్షత్రము వసంత పంచమి 2 కూడా చాలా ముఖ్యమైన రోజులు అక్షరాభ్యాసం చేయడానికి. ఈ రోజుల్లో ప్రతి గడియ శుభ గడియేనండి. రోజు మొత్తంలో ఎప్పుడైనా సరే అక్షరాభ్యాసం చేయించవచ్చు. ఈ అక్షరాభ్యాసం సరస్వతీదేవి గుళ్ళో చేపిస్తే చాలా మంచిదండి. ఈ వసంత పంచమి నాడే బ్రహ్మ, శ్రీకృష్ణుడు, చాలామంది మహర్షులు ఆ అమ్మవారి కటాక్షం కోసం సరస్వతీదేవిని పూజించారని పురాణాల్లో చెప్పబడిందండి.
ఇక్కడ దీపాన్ని వెలిగించి ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకున్న తర్వాత ముందుగా వినాయకుడిని పూజించుకుంటున్నాను. వినాయకుడి పూజ తప్పనిసరిగా చేసుకోవాలండి. మనం ఏ పూజ చేసినా గణపతిని పూజించడం అనేది శుభప్రదము. అలాగే వినాయకుడికి చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా సమర్పించి ధూపదీప నైవేద్యాలు పూర్తయిన తర్వాత వినాయకుడికి నమస్కరించుకొని అప్పుడు సరస్వతీదేవిని పూజించాలి. ఇక్కడ మనం చేసే పూజకి ఎక్కువ ఫలితం రావాలి అంటే సరస్వతీదేవిని షోడశోపచారాలతో పూజిస్తే చాలా మంచిదండి. ఒకవేళ ఈ విధానం తెలియని వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా నేను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కానీ వీడియో ఎండింగ్లో కానీ ఇస్తాను. సో షోడశ పూజ ఎలా చేయాలో చూసి నేర్చుకోండి, తప్పకుండా చేయండి, చాలా మంచిది. నేనైతే అమ్మవారి విగ్రహానికి ఆల్రెడీ గంధము కుంకుమ అన్నీ పెట్టి ఉన్నాయి కదా, శుభ్రంగా విగ్రహాన్ని క్లీన్ చేసి ఇప్పుడు పూజ మొదలు పెట్టాను. ఎందుకంటే అభిషేకం చేయాలి కాబట్టి కుంకుమ గంధం అన్నీ కూడా క్లీన్ చేశానండి. ముందుగా ఓం శ్రీ సరస్వతీ దేవియే నమః ధ్యాయామి, ఓం శ్రీ సరస్వతీ దేవియే నమః ఆవాహయామి, ఆసనం సమర్పయామి అని అమ్మవారి ముందు పుష్పాన్ని ఉంచాలండి. పుష్పాలు లేకపోతే అక్షింతలైనా సరే వేయచ్చు. ఇక్కడ ముఖ్యంగా సరస్వతీదేవికి ఇష్టమైనది తెలుపు కాబట్టి మనం అమ్మవారికి ఉపయోగించే ఏదైనా సరే తెలుపు రంగులో ఉండేలాగా చూసుకుంటే చాలా మంచిది. మీకు అవైలబుల్లో ఉంటే తెల్లని పూలతో అమ్మవారిని పూజించండి, లేదంటే ఏ పూలతో అయినా పూజించవచ్చు. అలాగే నేను అర్ఘ్యము పాద్యము సమర్పించాక పాలతో అమ్మవారికి అభిషేకం చేసుకుంటున్నానండి. విగ్రహం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా వసంత పంచమి నాడు సరస్వతీదేవికి అభిషేకం చేసుకోండి. పాలతో పాటు తేనెతో కూడా అభిషేకం చేశానండి. అభిషేకం పూర్తయిన తర్వాత తప్పనిసరిగా అమ్మవారి ముందు పుష్పాన్ని ఉంచి కుంకుమ బొట్టు పెట్టి హారతిని ఇవ్వాలి. అలాగే పాలు తేనె ఇవేమీ లేకపోయినా కనీసం మంచినీటితో అయినా అమ్మవారికి అభిషేకం చేసుకోండి. ఇక్కడ నేను అభిషేకం పూర్తయిన తర్వాత అమ్మవారి విగ్రహాన్ని మంచినీటితో కూడా అభిషేకించి ఆ తర్వాత అమ్మవారి విగ్రహాన్ని బయటకు తీసి శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక తెల్లని వస్త్రంతో నీట్గా తుడుచుకుంటున్నానండి. ఇలా క్లాత్తో తుడవకపోతే విగ్రహం తొందరగా నలుపు వచ్చేస్తుంది వాటర్ ఎక్కడైనా ఉంటే. సో వాటర్ డ్రాప్స్ అనేవి ఎక్కడ లేకుండా శుభ్రంగా విగ్రహాన్ని క్లీన్ చేసుకొని ఇప్పుడు అమ్మవారికి గంధం కుంకుమతో అలంకారం చేసుకోవాలి. ఇక్కడే మనకు ఒక ఉపచారం కూడా వస్తుందండి. ఓం శ్రీ సరస్వతీ దేవియే నమః గంధం ధారయామి అని వస్తుంది. సో మనం అది అభిషేకం అయిన వెంటనే గంధం ధారయామి అని అమ్మవారికి ఇలా గంధంతో అలంకరించుకోవాలి. ఆ గంధం బొట్ల పైన అమ్మవారికి కుంకుమ బొట్లను కూడా పెట్టుకొని అలంకరించుకొని విగ్రహాన్ని నేను యథావిధిగా అమ్మవారికి పూజ చేసుకునే పీఠం పైన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి అమ్మవారికి మిగిలిన ఉపచారాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలండి. అభిషేకం తర్వాత ఓం శ్రీ సరస్వతీ దేవియే నమః యజ్ఞోపవీతం సమర్పయామి, నూతన వస్త్రాధారణం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ఆభరణం సమర్పయామి అని ఒక్కొక్క పుష్పాన్ని అమ్మవారి దగ్గర ఉంచాలి. ఇక్కడ పూజలో సరస్వతీదేవిని తెల్లని పూలతో అర్చించడమే కాదండి, మనం కూడా తెల్ల రంగు వస్త్రాలు వేసుకొని అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది ఆ రోజు. ఇలా అమ్మవారికి 10 ఉపచారాలు పూర్తయిన తర్వాత అష్టోత్తరం చేసుకోవాలి. అష్టోత్తరం పూలతో కానీ లేదా కుంకుమతో కానీ అక్షింతలతో కానీ వేటితో అయినా చేసుకోవచ్చండి. మీకు వీలైతే తెల్ల రంగు పూలతో అష్టోత్తరం చేయండి, చాలా మంచిది. ఇక్కడ పిల్లలతో ఎవరైనా పూజ చేయించాలి అనుకుంటే మీరు అష్టోత్తరం చదువుతూ పిల్లల్ని ఒక్కొక్క పువ్వు అమ్మవారి దగ్గర ఉంచి లేదంటే కుంకుమ వేస్తూ అక్షింతలు వేస్తూ పూజ చేయమని చెప్పండి. సో తప్పకుండా పిల్లలకి సరస్వతి కటాక్షం కలుగుతుంది. అలాగే పూజలో చేసే కొన్ని ముఖ్యమైన పనులు పిల్లల చేత చేయించండి. అంటే దీపాన్ని వెలిగించడం, అష్టోత్తరం చదివేటప్పుడు అమ్మవారిని పూజించడం, అలాగే అమ్మవారికి ధూపము హారతి ఇవ్వడము, నైవేద్యం చూపించడము, ఇవన్నీ కూడా పిల్లల చేత చేయించండి. ఖచ్చితంగా వాళ్ళకి పూజ చేసిన ఫలితం దక్కుతుంది. ఇవన్నీ మనం ముందే సిద్ధం చేసుకొని పిల్లల్ని పక్కన కూర్చోపెట్టుకుని వాళ్ళ చేత చేయిస్తే చాలా మంచిదండి. అష్టోత్తరం అయిన తరువాత అమ్మవారికి సంబంధించిన సరస్వతి సహస్రనామం కానీ లేదంటే ద్వాదశనామం కానీ సరస్వతి కవచం కానీ
వీటిల్లో మీకు ఏది చదవడం కుదరకపోయినా సరస్వతి కవచం తప్పనిసరిగా చదివించండి పిల్లల చేత. లేదంటే మీరు చదువుతూ వాళ్ళు వినేలాగైనా చూడండి. ఎందుకంటే అది చాలా శక్తివంతమైన మంత్రము. కొంతమంది పిల్లల్ని మనం చూస్తాం కదా, చాలా మొండిగా ఉంటారు. స్కూల్లో టీచర్స్ చెప్పినా, ఇంట్లో పేరెంట్స్ చెప్పినా వినరు, అస్సలు చదవరు, చాలా మొద్దులాగా తయారవుతారనమాట. అలాంటి పిల్లల్ని కూడా మార్చగలిగేంత శక్తివంతమైన మంత్రం సరస్వతి కవచం అండి. అది వాళ్ళ చేత చదివించడానికి ట్రై చేయండి. కొంచెం ఊహ తెలిసిన పిల్లలైతే తప్పనిసరిగా వాళ్ళల్లో మార్పు కనిపిస్తుంది. ఈ సరస్వతి కవచం మీకు బుక్స్లో ఉంటుంది, లేదంటే గూగుల్లోకి వెళ్ళి సరస్వతి కవచం అని మీరు టైప్ చేసినా అది వస్తుందండి. అది కొంచెం పెద్దగా ఉంటుంది, సో అందుకని నేను పిక్ యాడ్ చేయడానికి ఇక్కడ కుదరట్లేదు. అష్టోత్తరము స్తోత్ర పారాయణాలు చేసుకున్న తర్వాత సరస్వతి దేవికి దీపము చూపించాలి. ధూపాన్ని చూపించి దీపం దగ్గర పువ్వులు అక్షింతలు వేసి సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి అని అమ్మవారికి దీపాన్ని చూపించి నైవేద్యంగా తెలుపు రంగులో ఉండే పదార్థాలు ఏవైనా సరే ఆ రోజు అమ్మవారికి నివేదన చేయండి. అంటే ఆవు పాలతో చేసిన పరమాన్నం కానీ, పాయసం కానీ, లేదా కొబ్బరి అన్నం కానీ, దద్దోజనం కానీ, ఇవేమీ చెయ్యలేము అనుకుంటే కనీసం ఆవు పాలనైనా సరే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. వీటితో పాటు తప్పనిసరిగా నారికేల ఫలం అంటే కొబ్బరికాయని తప్పనిసరిగా ఆ రోజు సరస్వతీదేవికి నైవేద్యంగా చూపించండి. అలాగే తెలుపు రంగులో ఉండే పళ్ళు అంటే అరటి పళ్ళు కానీ ఏవైనా సరే, అవేవి కుదరలేదు అంటే మీ దగ్గర ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళనే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. నైవేద్యం సమర్పించాక అమ్మవారికి మంగళహారతిని ఇవ్వాలి. హారతి ఇచ్చాక మంత్రపుష్పం చెప్పుకొని ప్రదక్షిణ చేస్తే పూజ పూర్తవుతుందండి. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం తప్పనిసరిగా అందరూ గుర్తుపెట్టుకోవాలండి. ఈ పూజ ప్రారంభించేటప్పుడే మనం పక్కన మన పిల్లలు స్కూల్కి వెళ్ళే బుక్స్ ఉంటాయి కదా, పెన్సిల్ కానీ, పెన్ కానీ, బుక్స్ కానీ, అవన్నీ కూడా ఈ పూజ పక్కనే మనం ఉంచుకొని వాటిని కూడా పూజించాలి. అంటే వాటిపైన కూడా పువ్వులు అక్షింతలు వేస్తూ పూజ చేసుకోవాలి. ఇలా విద్యకు సంబంధించినవే కాకుండా కళకి సంబంధించినవి కూడా, అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఎవరైనా మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సో అలాంటి వాటికి సంబంధించినవి కూడా పూజలో అమ్మవారి దగ్గర ఉంచుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి సరస్వతి స్వరూపాలేనండి. అలాగే ఈ వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటారు. మనకి ఏవైతే సంపదలు కావాలో అటువంటి సంపదలను కూడా ప్రసాదించేది సరస్వతీ దేవి అనే అర్థం అన్నమాట. సో వసంత పంచమి, శ్రీ పంచమి, మదన పంచమి, ఇలా వసంత పంచమికి చాలా పేర్లు ఉన్నాయండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వసంత పంచమి నాడు వీలైతే విద్యకి సంబంధించిన బుక్స్ కానీ, పెన్స్ కానీ, పెన్సిల్స్ కానీ వీటిని దానం చేయండి. దగ్గరలో ఉన్న పిల్లలకి కానీ ఎవరికైనా సరే వీటిని పిల్లల చేత దానం చేయించడం వలన పిల్లల్లో జ్ఞాపక శక్తి తప్పనిసరిగా పెరుగుతుంది, సరస్వతి కటాక్షం కలుగుతుందండి. సో చూసారు కదా, ఇవాల్టి వసంత పంచమి పూజ వీడియోలో సరస్వతీ దేవి పూజ మీ అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ పూజా విధానం మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఆ చదువుల తల్లి అయిన సరస్వతీదేవి, శారదాదేవి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.